హాయ్ అండి. వెల్కమ్ టు రూపలావణ్య స్వరలహరి ఛానల్. పూరి వర్సెస్ చపాతీ పార్ట్ నెంబర్ 22. ముందు పార్ట్స్ ఎవరైనా చూడకుండా ఉంటే అది చూసాక ఇది చూడండి. అవును, అసలు ఈ విషయం అందరికీ చెప్పిందెవరు అని అడుగుతారు ప్రిన్సిపాల్. అంతే, వసు గుండె ఒక్కసారిగా కొట్టుకోవడం ఆగిపోయినట్టు అనిపిస్తుంది. చేతులు చల్లగా అయిపోయి దేవుడా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అని మెల్లిగా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. రిషిక వసు వెనక్కి వెళ్ళి నిల్చుని, ఏంటి వెళ్ళిపోతున్నావు? ప్రిన్సిపల్ గారు నీ గురించే అడుగుతున్నారు, పదా ముందుకి అంటూ ముందుకు తోస్తుంది. అమ్మో వద్దక్కా, ప్లీజ్ నీకు దండం పెడతాను, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాంరా అంటూ ఇంకా వెనక్కి వెనక్కి నడుస్తూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా అక్కడికి మనీ వస్తాడు. ప్రిన్సిపల్ గారు మనీనే అది చేసి ఉంటాడు అని వెంటనే అతన్ని పిలిచి, నువ్వే కదా ఇదంతా చేస్తున్నది, నీకు ఇంకా బుద్ధి రాలేదా అని కోపంగా అడుగుతారు. అసలు ఏమైంది సార్, నన్ను ఎందుకు అంటున్నారు? ఇక్కడ కనీసం ఏమైందో కూడా నాకు తెలీదు అంటాడు మణి. వెంటనే మధు కల్పించుకొని, లేదు సార్, ఇదంతా మనీ చేయలేదు, తను ఇప్పుడు నా ఫ్రెండ్, ఇది వేరే వాళ్ళు చేశారు, అది ఎవరో కూడా నాకు తెలుసు, దీనిని ఇక్కడితో వదిలేయండి ప్లీజ్ అంటాడు. అదంతా వసు రిషిక ఇద్దరూ వింటూనే ఉంటారు. ప్రిన్సిపల్ సార్, సరే మధు, నువ్వు ఒకసారి నాతో పాటు ఆఫీస్ రూమ్కి రా అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మిగిలిన లెక్చరర్స్ స్టూడెంట్స్ కూడా ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోతారు. బతికిపోయావు, లేదంటే ఖచ్చితంగా నేను ప్రిన్సిపల్ సార్తో చెప్పేసేదాన్ని, ఇది అంతా నువ్వే చేశావని నాకు బాగా తెలుసు అంటుంది రిషిక వసుతో కోపంగా. కానీ ఇదంతా పూరికి బుద్ధి రావాలని చేశానక్క అంటుంది అమాయకంగా ఫేస్ పెట్టి వసు. చూడు వసు, నాకు అంతా తెలుసు, నువ్వు కానీ ఇదంతా ఆపకపోతే నేను ముందు మన ఇంట్లోనే చెప్పేస్తాను, అప్పుడు నీకు చదువు ఆపేసి ఇంట్లో కూర్చోబెడతారు, జాగ్రత్త అని కోపంగా ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రిషిక. ఇదంతా పూరి విశాల వింటూనే ఉంటారు. వసు రిషిక అన్న మాటలకి కంగారు పడుతూ వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ పూరి విశాల ఇద్దరూ కనిపిస్తారు. మిమ్మల్ని వదిలిపెడతాను అని మాత్రం అనుకోకండి, ఏమైనా సరే మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టను అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వసుమతి. పూరి విశాల టెన్షన్గా ఏం జరగబోతోందో అని బాధపడుతూనే వాళ్ళ వాళ్ళ క్లాసుల్లోకి వెళ్ళిపోతారు. ప్రిన్సిపాల్ సార్కి, మే ఐ కమిన్ సార్ అన్న మధు మాటకి ఎస్ కమిన్ అని లోపలికి రమ్మని పిలుస్తారు. తనని కూర్చోమని చెప్పి, ఏంటి మధు, అసలు కాలేజీలో ఏం జరుగుతోంది? మాటిమాటికి ఇలా జరగడం అసలు ఏమీ బాలేదు. నీకు ఇందాక చేసింది ఎవరో తెలుసన్నావు కదా, ఆ స్టూడెంట్ ఎవరో చెప్పు అంటారు. నాకైతే ఆ మనీనే అని అనిపిస్తోంది, వాడికి చాలా పవర్ ఎక్కువ అని ప్రిన్సిపాల్ సార్ అంటారు. లేదు సార్, మనీ ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు, తను నాకు కొన్ని విషయాల్లో హెల్ప్ కూడా చేశాడు, కానీ ఇప్పుడు ఇదంతా చేస్తోంది వేరే స్టూడెంట్, తన పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు, దీనివల్ల తన కెరియర్ పాడవ్వచ్చు అంటాడు మధు. నువ్వు ఆ స్టూడెంట్ గురించి అంతలా ఆలోచిస్తున్నావు, కానీ తను నీ గురించి ఏమీ ఆలోచించట్లేదు కదా, ఈరోజు నేను ఉన్నా కాబట్టి సరిపోయింది, లేదంటే వేరే లెక్చరర్స్ అయితే అప్పటికప్పుడే నిన్ను సస్పెండ్ చేసేసేవారు, నా మాట విను మధు, ఆ స్టూడెంట్ ఎవరో చెప్పు అంటారు ప్రిన్సిపల్ గారు. ఒకసారి నేను చెప్పి చూస్తాను సార్, అప్పటికి కూడా తనలో చేంజ్ రాకపోతే మీతో ఖచ్చితంగా చెప్పేస్తాను అంటాడు మధు. సరే, నువ్వు ఇంకొకసారి ఛాన్స్ తీసుకుంటున్నావు అని నా అభిప్రాయం, ఇక నీ ఇష్టం, కానీ జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అక్కడి నుంచి పంపించేస్తారు ప్రిన్సిపల్ గారు. ప్రిన్సిపల్ గారు రూమ్ నుంచి బయటకు వచ్చాక మధు రిషికని కలవాలని మళ్ళీ లెక్చరర్స్ ఉండే రూమ్కి వెళ్తాడు. అక్కడ అందరూ మధుని వింతగా చూస్తూ ఉంటారు. రిషిక మధుని చూసి తన దగ్గరికి వచ్చి, ఏమైనా కావాలా మధు అని అడుగుతుంది. అవును, నేను మీతో కొంచెం మాట్లాడాలి అని అంటాడు మధు. సరే అని ఇద్దరు క్యాంటీన్ వైపు వెళ్తారు. అక్కడ ఇద్దరు కూర్చున్నాక, ఇప్పుడు చెప్పు, ఏదో మాట్లాడాలి అన్నావు కదా, అదేంటి అని అడుగుతుంది రిషిత. మీతో వసు గురించి కొంచెం మాట్లాడాలి, కానీ ఈ విషయం మన మధ్యనే ఉండాలి, మీరు ఏమీ అనుకోను అలాగే కోపం తెచ్చుకోను అంటే చెప్తాను అంటాడు మధు. నేను పూరితో ఆల్రెడీ మాట్లాడాను మధు, తను నాకు మీ మధ్య జరిగిందంతా కూడా ఎప్పుడూ చెప్పేసింది, వసు గురించి నేను చూసుకుంటాను,
తనని ఎలా కంట్రోల్ చేయాలో నాకు బాగా తెలుసు అంటుంది రిషిక. ఈరోజు ఇష్యూకి కారణం కూడా వసూనే అని నాకు బాగా తెలుసు. తనకి ఆల్రెడీ చెప్పాను. నువ్వు గనక ఇదంతా ఆపకపోతే నిన్ను కాలేజీ మాన్పించి ఇంట్లో కూర్చోబెడతా అని వార్నింగ్ కూడా ఇచ్చాను. తనకి నా గురించి బాగా తెలుసు. మీరేమీ తన గురించి ఇంకా కంగారు పడకండి అంటుంది రిషిక. చాలా థ్యాంక్స్ అని నవ్వుతూ అంటాడు మధు. ఇట్స్ ఓకే. ఇంకా వేరే ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా నాతో చెప్పు. నేను హెల్ప్ చేస్తాను అంటుంది రిషిక నవ్వుతూ. యాక్చువల్గా ఇంకో విషయం కూడా మీతో మాట్లాడి మీ హెల్ప్ తీసుకుందామనే వచ్చాను అంటాడు మధు. అవునా? సరే చెప్పు. నా వల్ల అవుతుంది అంటే ఖచ్చితంగా చేస్తాను అంటుంది రిషిక. ఆ ఊరిలో జరిగిన ఈ యాక్సిడెంట్ గురించి, దానివల్ల పూరికి పిల్లలు పుట్టకపోవడం గురించి మొత్తం అంతా చెప్తాడు మధు. ఇప్పుడు పూరి తనని విశాలని కలపాలని పిచ్చిగా ఆలోచిస్తున్న విషయం కూడా ఆమెతో చెప్తాడు. మీరే నాకు ఏదో ఒక ఐడియా చెప్పండి. నాకు కనీసం ఇది ఎవరితో షేర్ చేసుకోవాలో కూడా తెలియట్లేదు అంటాడు మధు. రిషిక, దీనికా అంత కంగారు పడుతున్నావు? చాలా సింపుల్ మ్యాటర్ ఇది అని తనతో ఏదో ఐడియా గురించి చెబుతుంది. ఆ ఐడియా విన్నాక మధు, చాలా చాలా థ్యాంక్స్. ఏమన్నా హెల్ప్ కావాలంటే మళ్ళీ మీకు చెప్తాను. అప్పుడు మీరు వచ్చి హెల్ప్ చేద్దురు గాని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రిషిక కూడా నవ్వుకుంటూ తన క్లాస్ టైంకి అవుతోందని కాలేజీలోకి వెళ్ళిపోతుంది. వాళ్ళిద్దరూ అలా నవ్వుతూ క్యాంటీన్లో మాట్లాడుకోవడం వసు దూరం నుంచి చూసేస్తుంది. కానీ వాళ్ళు అప్పుడు అక్కడ ఏం మాట్లాడుకున్నారో తనకి వినిపించదు. కానీ ఏదో తన కోసమే ప్లాన్ చేస్తున్నారేమో అనుకుని కంగారు పడిపోతూ ఉంటుంది. కిరణ్ కూడా వాళ్ళని చూసి, వాళ్ళిద్దరూ నా గురించే మాట్లాడుకుంటున్నారా? ఆ మేడంతో చేయి కలిపి మధు కూడా నన్ను ఏడిపిస్తాడా అని ఏడుపు మొహంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కోటేష్కి విధించిన రిమాండ్ అయిపోయి కోర్టులో తన కేసు మళ్ళీ వస్తుంది. ఈసారి గోపీనాథ్ పెట్టిన లాయర్ చాలా గట్టిగా వాదించి పిచ్చి పిచ్చి ఆధారాలు అన్నీ చూపించి కోటేష్కి బెయిల్ వచ్చేలాగా చేసేస్తాడు. నెక్స్ట్ హీరింగ్లో కేసు కొట్టేసేలాగా ముందుగానే అన్ని ఆధారాలు పకడ్బందీగా ప్లాన్ చేస్తాడు ఆ లాయర్. ఊర్లో చాలామంది ఇంకా జాతరకు వచ్చిన వాళ్ళందరూ ప్రత్యక్ష సాక్షులు ఉన్నప్పటికీ కూడా కేసు నిలవకపోవడం రాజ్యలక్ష్మికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ విషయం ఎలా అయినా అర్జెంటుగా మధుకి చెప్పాలి. కోటేష్కి బెయిల్ వచ్చింది. వాడు చాలా కోపంగా ఉన్నాడు. దెబ్బతిన్న పులిలాగా మధుపై పగ తీర్చుకోవడానికి ఖచ్చితంగా వెయిట్ చేస్తూ ఉంటాడు. మధు పూరి ఇకపై ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి అని వెంటనే మధుకి ఫోన్ చేసి కోటేష్ రిలీజ్ అయిన సంగతి చెప్తుంది రాజ్యలక్ష్మి. నువ్వు కంగారు పడుకోమమ్మా, నేను చూసుకుంటాను. ఎలక్షన్ టైం కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మమ్మల్ని ఏమీ చేయరు. నువ్వు కంగారు పడకు అంటాడు మధు. ఆ గోపీనాథ్ అయితే ఏమీ చేయడ్రా, కానీ కోటేష్ అలా కాదు. కోర్టు నుండి బయటికి వచ్చినప్పుడు వాణ్ణి నేను చూశాను. చాలా భయంకరంగా ఉన్నాడు. వాడి చుట్టూ ఉన్న మనుషులు కూడా చాలా భయంకరంగా ఉన్నారు. ఇంట్లో వాళ్ళకి నిజం చెప్పేస్తేనే మంచిదని నాకు అనిపిస్తోంది నాన్న అంటుంది రాజ్యలక్ష్మి. వద్దు అమ్మమ్మ, వాళ్ళకి చెప్తే ఇంకా ఎక్కువగా కంగారు పడతారు. అంతగా అవసరమైతే నేనే వాళ్ళకి చెప్తాను. నువ్వు మాత్రం ఇప్పుడు వాళ్ళకి ఏమీ చెప్పకు అని ఫోన్ పెట్టేస్తాడు మధు. మధు రాజ్యలక్ష్మితో అలా అన్నాడే కానీ తన మనసులో కూడా కోటేష్ గురించి కొంచెం భయంగానే ఉంది. తన మీద కోపంతో పూరిని గాని లేదంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళని గాని ఏమైనా చేస్తాడా అని అనుమానంతో ఆలోచిస్తూ ఉండిపోతాడు. ముందైతే పూరి ఆలోచనని మార్చాలి, లేదంటే దాని పిచ్చి పరాకాష్ఠకి పోతుంది. ఏం చేస్తుందో ఏంటో అని అనుకుంటూ రిషిక చెప్పిన ప్లాన్ గుర్తు తెచ్చుకుంటాడు. కాలేజ్ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చి పూరి విశాల వాళ్ళ రూమ్లోకి వెళ్తాడు. అప్పటికే పూరి విశాల కూడా వచ్చి ఫ్రెష్ అయ్యి కూర్చుని ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. హాయ్ మర్దల్స్, ఏం చేస్తున్నారు అంటాడు మధు వచ్చి వాళ్ళిద్దరి మధ్యలో కూర్చుని. అదేంటి బావ ఇలా సడన్గా వచ్చి మా ఇద్దరి మధ్యలో కూర్చున్నాడు అని పూరి విశాల మనసులో విశాల ఒకేసారి అనుకుంటారు. ఏం లేదు, కూర్చుని సరదాగా మాట్లాడుకుంటున్నాం బావా అంటుంది విశాల. అవునా, మనం బయటికెళ్ళి చాలా రోజులైంది కదా, వెళ్దామా అని అడుగుతాడు మధు. నాకు అసైన్మెంట్ రాయాల్సి ఉంది, మనం రేపు వెళ్దామా అంటుంది పూరి. అవునా, పోనీలే అయితే, నువ్వు రాసుకో, నేను విశాల వెళ్తాము అని. నువ్వు రెడీగానే ఉన్నావు కదా విశాల,
రా వెళ్దాం అంటూ చేయి పట్టుకుని ఆమె ముందే బయటకు తీసుకుని వెళ్ళిపోతాడు. ఎప్పుడూ లేనిది తన చెయ్యి అలా చొరవగా పట్టుకుని తీసుకెళ్ళిపోయేసరికి విశాల కూడా కొంచెం కంగు తింటుంది. ఇంకా రూమ్లో పూరి పరిస్థితి అయితే చెప్పక్కర్లేదు. అదేంటి బావ అలా సడన్గా విశాలని చెయ్యి పట్టుకుని మరీ తీసుకుని వెళ్ళిపోయాడు, నన్ను ఇంకా బ్రతిమాలతాడు అనుకున్నాను అంటూ ఒక్కసారిగా డల్ అయ్యి అలా ఆలోచిస్తూ అసైన్మెంట్ దగ్గరే ఆ సంగతే మర్చిపోతుంది. మనం బైక్పై వెళ్దాం, ఎలాగా ఇద్దరమే కదా అంటూ విశాలని తన వెనక బైక్ మీద కూర్చోమంటాడు మధు. ఇంతకుముందు కనీసం దగ్గరికి కూడా రానిచ్చేవాడు కాదు, ఇప్పుడు ఏంటిలా కూర్చోమంటున్నాడు అని అనుమానపడుతూనే బైక్పై మధు వెనక కూర్చుంటుంది విశాల. వీళ్ళిద్దరూ వెళ్ళడం దూరం నుంచి వసు చూస్తూ ఉంటుంది. అదేంటి ఎప్పుడు ఆ పూరితో వెళ్తాడు కదా, మరి ఈరోజేంటి విశాలను బయటికి తీసుకెళ్తున్నాడు? దానికి ఏమైనా కావాలేమో, పోనీలే మనం కూడా ఫాలో అయితే తెలుస్తుంది కదా అని తన స్కూటీ పైన వాళ్ళిద్దరినీ ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది వసు. మధు విశాల కలిసి ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్తారు. వాళ్ళ వెనకే వసు కూడా వెళ్తుంది. వాళ్ళకి కనిపించకుండా కొంచెం దూరంలో కూర్చుని ఫేస్కి స్కార్ఫ్ కట్టుకొని వాళ్ళు మాట్లాడుకునేది వినిపించేలా కూర్చుంటుంది. ఐస్ క్రీమ్ ఆర్డర్ ఇచ్చాక, ఇప్పుడు చెప్పు బావా, ఏంటి ఇదంతా అసలు అని అడుగుతుంది విశాల. నేనే ఇంకా చెప్పాలి అని అనుకుంటున్నా విశాల, నన్ను మళ్ళీ నువ్వెక్కడ తప్పుగా అనుకుంటావో అని నా భయం. అసలు ఏమైందంటే అని మొత్తం అంతా చెప్తాడు. విశాలతో పాటు వసు కూడా మధు చెప్పిందంతా వినేస్తుంది. కానీ అక్కడ వసుమతి ఉన్న సంగతి విశాల గాని మధు గాని ఇద్దరూ చూడరు. మధు ఆ విషయాలన్నీ విశాలతో చెప్తుండగా అప్పుడే వసుమతి ఫేస్ పైకి కన్నింగ్ స్మైల్ ఒకటి వచ్చేస్తుంది. ఈ విషయం అడ్డుపెట్టుకుని పూరిని మధుని విడగొట్టాలని గట్టిగా ఫిక్స్ అవుతుంది. అమ్మయ్యా, ఏం ప్లాన్స్ దొరకట్లేదు, ఎవ్వరూ హెల్ప్ చేయట్లేదు అనుకున్నాను. ఫైనల్గా మధు పూరి ఇద్దరూ కలిపి నాకు హెల్ప్ చేస్తున్నారన్నమాట, వాళ్ళని విడగొట్టడానికి వాళ్లే అని అనుకుంటుంది వసు. అయితే బావా, మరి ఏం చేద్దాం మనం అంటుంది విశాల. నేను నీతో క్లోజ్గా ఉన్నట్టు నటిస్తాను, నువ్వు కూడా నాతో క్లోజ్గా ఉండు. అది చూసి పూరి కోపంతో ఖచ్చితంగా బయటపడుతుంది. ఇలా చేస్తేనే దానికి బుద్ధి వస్తుంది. ఇంతకీ నాకు ఈ ప్లాన్ ఎవరు చెప్పారో చెప్పుకో చూద్దాం అంటాడు మధు. ఎవరు చెప్పారు, మీ ఫ్రెండ్సా అని అడుగుతుంది విశాల. కాదు, మీ రిషికా మేడం అంటాడు మధు నవ్వుతూ. ఆ మాట చెప్పేసరికి వసు షాక్ అవుతుంది. అంటే తన సొంత చెల్లికి హెల్ప్ చేయకుండా వాళ్ళకి హెల్ప్ చేస్తోందా మా అక్క? అది కాలేజీలో పనిచేస్తాను అంటే సంతోషంగా నాకు హెల్ప్ చేస్తుందని ఒప్పుకున్నాను, ఇప్పుడు నాకే రివర్స్లో ఏడిపిస్తోంది. మీరందరూ ఎన్ని ప్లాన్లైనా వేసుకోండి, కానీ పూరి మధు విడిపోవడం మాత్రం ఖాయం అని నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వసు. ఆ నెక్స్ట్ సండే నుంచి మధు విశాల అనుకున్నట్టుగానే పూరి చూస్తుండగా చాలా క్లోజ్గా మాట్లాడుతూ ఉంటారు. అసలు పూరి వాళ్ళ పక్కనే లేనట్టు, తనని చూడకుండా వాళ్ళలో వాళ్ళే జోక్స్ చెప్పుకుంటూ నవ్వుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. రోజు లంచ్ పూరితో చేసే విశాల తన బాక్స్ పట్టుకుని క్యాంటీన్కి వెళ్ళి మరీ మధు పక్కనే కూర్చుని తింటూ ఉంటుంది. పూరి ఓ పక్క నుంచి బాధపడుతూనే నేను ఇదే కదా కోరుకుంటున్నాను అంటూ మనసులోనే సర్ది చెప్పుకుంటూ ఉంటుంది. ఇదే మంచి టైం అని చెప్పి వసు మళ్ళీ పూరికి దగ్గరవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఏంటి పూరి డల్గా ఉన్నావు, ఆ విశాల మధుతో కలిసి లంచ్ చేయడానికి వెళ్ళిందా? ఇంతకు ముందు లాగే మనిద్దరం కలిసి తిందాంలే అంటూ పూరి పక్కనే కూర్చుని తన బాక్స్ ఓపెన్ చేసి తింటూ ఉంటుంది. పూరి మాత్రం మాట్లాడకుండా సీరియస్గా తన బాక్స్ తింటూ ఉంటుంది. పూరి, నేను మధుని లవ్ చేసిన మాట నిజమే, కానీ నువ్వు కూడా మధుని లవ్ చేస్తున్నావు అని నాకు నీ మీద కోపం లేదు. నాకున్నది కేవలం మధు నాకు దూరం అవుతాడు అని భయం మాత్రమే. ఎన్ని ఉన్నా నీతో నేను ఫ్రెండ్షిప్ మాత్రం నిజంగానే చేశాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఈ కాలేజ్లో జాయిన్ అయ్యాక నువ్వు నాకు పరిచయమైన ఫస్ట్ ఫ్రెండ్వి. నువ్వే నన్ను అర్థం చేసుకోకపోతే ఎలాగే అంటూ స్లోగా మాట్లాడుతూ మళ్ళీ తనని నమ్మించి పూరి వైపు తనని తిప్పుకోవాలని చూస్తుంది. పూరి కూడా ఇంకక్కడ ఉండలేక, తన ఫేస్ చూడడం కూడా ఇష్టం లేక బాక్స్ సగంలోనే తినడం ఆపేసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్తావు పూరి, ఖచ్చితంగా నువ్వు మళ్ళీ నా దగ్గరికే రావాలి. వాళ్ళిద్దరూ ఏదో మంచి ప్లాన్ వేశాము అనుకుంటున్నారు, కానీ ఇది నాకు ఉపయోగపడే ప్లాన్ అని మీకు తెలియటం లేదు. చూస్తూ ఉండండి మిమ్మల్ని నేను ఏం చేస్తానో.
అని నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వసు. కోటేష్ జైలు నుంచి బయటకొచ్చి మళ్ళీ హైదరాబాద్కి వస్తాడు. వచ్చి రాగానే మధు గురించి తెలుసుకుని తనని ఫాలో అవ్వమని తన మనుషులకి చెప్తాడు. కానీ కోటేష్ మనుషులతో గోపీనాథ్ ముందే మాట్లాడతాడు. కోటేష్ ఏం చెప్పినా చేస్తున్నామని చెప్పండి, కానీ ఏమీ చెయ్యొద్దు. అలాగే తను ఏదైనా చేయాలని ట్రై చేస్తే నాకు వెంటనే చెప్పండి అని వాళ్ళకు ముందుగానే వార్నింగ్ ఇస్తాడు. కానీ ఈ విషయం కోటేష్కి తెలీదు. అలాగే అన్నా, మేము ఆ మధుని ఫాలో చేస్తాము, నువ్వు కొన్ని రోజులు రెస్ట్ తీసుకో అని అంటారు కోటేష్ మనుషులు. లేదురా, వాడి ప్రాణం తీసే వరకు నాకు మనశ్శాంతి లేదు. ఇదిగో ఇంకో విషయం, మనం వాడి మీద నిఘా పెట్టామని పెద్దసార్కి అస్సలు తెలియకూడదు. వాణ్ణి చంపేసిన తర్వాత కూడా మనకేం సంబంధం లేదు అన్నట్టే ఉండాలి. ఏంటి, అర్థమైందా అంటాడు కోపంగా కోటేష్. కోటేష్ మనుషులు వాళ్ళలో వాళ్లే మొహాలు చూసుకుని అలాగే అన్నా అని సైలెంట్గా ఉండిపోతారు. మరి ఇప్పుడు కోటేష్ ఏం ప్లాన్ చేస్తాడు? తన వెనకే ఉన్న మనుషులు తనని మోసం చేస్తున్నారని తెలుసుకుని తనే డైరెక్ట్గా వెళ్ళి మధు పైన అటాక్ చేస్తాడా? పూరి మనసులో ఏముందో ఇప్పుడు మధు అయితే తెలుసుకున్నాడు. కానీ వాళ్ళ ప్లాన్ అడ్డుపెట్టుకొని వసు ఏం ప్లాన్ చేస్తుంది? నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. మీ రూపలావణ్య.